చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈయన ఒక ప్యాకెట్ స్టార్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్కి ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా. ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని రెంట్కి 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉన్నారు. హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అందుకే కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. ఎస్ఐటి వాళ్ళు నాకు ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ గురించి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా ఫోను, మా అమ్మ ఫోను, నా భార్య ఫోను, అదేవిధంగా నా కార్యకర్తల ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దానివల్ల విచారణకి రేపు రమ్మని చెప్పడం జరిగింది. అయితే రేపు నాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా పిలుస్తారు కాబట్టి మేమిద్దరం సోమవారం నాడు అక్కడికి వస్తామని చెప్పినాము. వెళ్ళి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏం కావాలని విచారణ జరిపిన దానికి మేము మా తరఫున ఏది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలో మేము ఇవ్వడం జరుగుతుంది. నిజంగా గత ప్రభుత్వం ఉన్న మాజీ ఎమ్మెల్యేకి బుద్ధుందా, సిగ్గుందా అని అడుగుతాను. నీకు సిగ్గుందా అని అడుగుతాను. మా అమ్మ ఫోను, నా భార్య ఫోన్ రికార్డులు చేపిస్తావా? నీకు దమ్ముంటే రాజకీయంగా నాతో కొట్లాడు. నీ వెనకాల ఉన్న చిల్లర గాళ్ళని పెట్టించి రాజకీయాలు చేయకు. నిజంగా బాధ ఉన్నది. నా భార్యకు కూడా ఫోన్ చేసి విచారణ రమ్మంటే ఆమె ఎప్పుడు రాజకీయాలకి ఆమెకి ఇష్టం లేదు. రాజకీయం అంటే ఆమె ఏదో నా కొడుకుని చదివించుకుంటా, ఒక డాక్టర్ ఆమె ఏదో చేసుకుంటుంటే కూడా ఆమె ఫోన్ కూడా నువ్వు చేపించడం. నేను ఒకటే అడుగుతున్నాను, మళ్ళీ మీ కార్యకర్తలు మా లక్ష్మారెడ్డి మళ్ళా రావాలి, ఎమ్మెల్యే కావాలని అంటున్నారు. అయ్యా కార్యకర్త రారా, మీ బీఆర్ఎస్ కార్యకర్త రారా? ఆయన ఒకవేళ అయితే ఆయన కాడు కానీ అయితే మీరు భార్యలతో మాట్లాడుకునే ఫోన్లు కూడా వింటాడు. నేను ఒకటే అంటున్నాను, నీకు ఇట్లాంటి పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? భార్య భర్తలు మాట్లాడుతుంటే ఫోన్లు వినడం. అంత కావాల్స్తే ఆ యూట్యూబ్లో హాట్ వీడియోస్ ఏదో ఫోన్ వీడియోస్ ఉంటాయి అంటే అవి చూసుకోరాదా? అవి చూసుకొని బతుకు. కానీ ఇలాంటి చిల్లది చేసినావు కదా నువ్వు. సోమవారం నాడు విచారణ జరిగిన తర్వాత సిఎల్పి ఆఫీసర్ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మీ భాగవతాలు అన్ని బయటపడతా. ఆ రోజు ఇంత చిల్లర రాజకీయాలు చేస్తారా? ప్రజల దగ్గర పోయి అడుక్కోవాలి. మనం ఓట్లు వేయండి, గెలిపియండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి. అంటే రాజకీయంగా అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే కావద్దు, అనిరుద్ధ్ రెడ్డి ఫోన్లలో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నారు అనే బుద్ధి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేనా రాజకీయము? ఇదేనా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ మా ప్రభుత్వం రావాలన్నంటే మీరు అందరు ఫోన్లు వినేదానిక మీ ప్రభుత్వం రావాలి? ఖచ్చితంగా నీ సంగతి ఏందో సోమవారం నాడు చూస్తా. నాకు తెలిసేది మారిపోయేం లేదు. ఇప్పుడు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి సీఎంగా పాలన బాగుంది. ఇప్పుడైతే అట్లాంటి సూచనలు అయితే ఏమీ లేవు. ఆయన పాలనలో ఆయన అధ్యక్షతతోనే మేము ముందుకు వెళ్తాము. ఏదైనా కానీ నిర్ణయం ఏఐసీసీ వాళ్ళు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఉద్దండపూర్ రిజర్వాయర్ వారికి 150 కోట్ల రూపాయలు వాళ్ళకి R&R ప్యాకేజ్ రేట్ కూడా పెంచడం జరిగింది. ఆల్రెడీ ప్యాకేజ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ టోకెన్స్ రిలీజ్ కాగానే మళ్ళీ ఒక 250 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దాంతో R&R ప్యాకేజ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంత మంచి పాలన ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ అందరు మాట్లాడతారు అని అడుగుతున్నారు.